ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురు. హరహర మహాదేవ శంభో శంకర్. గురుగారు, ధనుస్సు రాశి వారికి సంబంధించి కామన్గా కొన్ని సమస్యలు ఉన్నాయి. అది మన కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. దాని మీద మనం ఒక వీడియో చేయమని అడిగారు. పెళ్ళి కావట్లేదు గురుగారు, చాలా లేట్ అవుతుంది, అయినా కూడా వైవాహిక జీవితంలో ఏదో ఒక సమస్యలు, కుటుంబంలో మనస్పర్ధలు కావచ్చు, సంతానం లేకపోవడం, ఇటువంటి సమస్యలకి ఎప్పుడు చేసుకున్నా ఫలించేలాగా మంచి రెమెడీ ఏదైనా ఉంటే తెలియచేయండి గురుగారు. చాలా అద్భుతంగా ఉన్నది ప్రశ్న. కానీ ఇది ఒక మనిషికి అనేటువంటిది మనము వాస్తవానికి తన వ్యక్తిగత జాతకాన్ని చూసిన తర్వాతనే మనం చెప్పచ్చు జనరల్గా. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న 100% సూపర్. ఇక్కడ వివాహం అయితే లేదు, ఓకే, కన్యాపాశుపతము, వరపాశుపతము, పురుషులకు స్త్రీలకు చక్కెర పొడితోటి ఈశ్వరునికి అభిషేకం. ఇక వైవాహిక జీవితం బాలేదు, మరి అప్పుడు ఏం చేయాలి? మిరియాలను నానబెట్టాలి. చక్కగా మిరియాలకు నానబెట్టిన మిరియాలకు సూదితోటి ఒక మాలలాగా చేసుకోవాలి, మెడలో వేసుకోవాలి. ఇంకా గురుబలం లేదు అని అనుకున్నట్టయితే పసుపు కొమ్ములు ఇన్ని పసుపు కొమ్ములు తీసుకోవాలి, వాటిని నానబెట్టాలి. కాసేపు నానబెట్టిన తర్వాత వాటిని తీసేసి చక్కగా కూడా ఈ గోర్లతో గిచ్చి వాటిని చిన్న చిన్నగా చేయాలి, కట్ చేయాలి. చిన్నగా ఎంత ఒక శనగపప్పు సైజ్ అంతా చేయాలి, కందిపప్పు శనగపప్పు సైజ్ అంతా చిన్నగా కట్ చేయాలి. వీటిని సూదికి గుచ్చి 218 పీసులను చేయాలి. 218 పీసులను చేసి ఇంటి సింహద్వారానికి దీన్ని వేలాడదీయాలి. ఇంటి సింహద్వారానికి దీన్ని వేలాడదీయడం ద్వారా చాలా విశేషమైనటువంటి ఫలితం కనబడుతుంది. చక్కగా కూడా దీన్ని వేలాడదీస్తే గురుబలం అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనులు కానీ ఇంట్లో ఏమైనా చెడు దృష్టి ఉన్నా కూడా పోతుంది. ఇలాంటి రెమెడీలు 1,00,000 చెప్తా నేను, విన్నరా? నిమ్మకాయల మాల చక్కగా కూడా తీసుకొని అమ్మవారి మెడలో వేసిన నరదోష అన్నీ కూడా బాగుంటుంది. నేను అనే పాయింట్ ఏమిటి అంటే, మనకు మన జాతకరీత్యా ఒక బాధకుడు, ఒక యోగకారకుడు ఉంటాడు. తండ్రి స్థానం ఒకటి ఉంటుంది, తల్లి స్థానం ఒకటి ఉంటుంది. వివాహానికి సంబంధించినటువంటి ఆయుష్, వివాహానికి రాబోయేటువంటి అమ్మాయి ఏ సైడ్ నుంచి వస్తుంది, వచ్చేటువంటి అమ్మాయికి ఎంత ఆయుష్ ఉంటుంది, లేదా నాకెంత ఆయుష్ ఉంటుంది, సంతానము బాగుంటుందా, మరి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా అమ్మాయికి, మరి నాకేమైనా స్పర్మ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయా, ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలో తప్పకుండా జాతకరీత్యా మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఒకటికి అంటే జస్ట్ ఒకసారి మనం దానికి సంబంధించి చూసుకుంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గోచారంలో ధనుసు రాశి 2024 ఆగస్టు నుండి 2025 మనకు జనవరి ఫిబ్రవరి లోపు, మార్చి లోపు వివాహం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ధనుసు రాశి వాళ్ళు. మరి వీరిది ఎందుకు కాలేదు, వారిది ఎందుకు అయింది, అది మనం తెలుసుకోవాలి విషయం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత క్లియర్గా అర్థమయ్యే విధంగా ఇంత నెమ్మదిగా ఎవరు చెప్పరు. ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం వేరు. కనుక మీరు బాగుండాలి, మీరు నా కుటుంబం, నన్ను ఇంతగా ఆదరించేటువంటి వారు, ఇంతగా నాకు కాల్స్ చేసేటువంటి వారు, మీరు బాగుండాలనేటటువంటి సదుద్దేశంతో నేను చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఈ జనవరి నెల మొత్తము కూడా ఒక అపాయింట్మెంట్ తీసుకునేటువంటి వారికి ఇద్దరిది మాట్లాడుతున్నాం. ఎందుకంటే కొత్తగా ఏదైనా తొందరపాటు పడి బిజినెస్లు మొదలుపెట్టినా, లేదా
నేను ఇంకా మీకు దగ్గరగా రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక అపాయింట్మెంట్పై నేను ఇద్దరిది మాట్లాడేటువంటి పరిస్థితులు చేస్తున్నాను. ఇది ఈ జనవరి మనకు 30 వరకు, జనవరి కంప్లీట్ ఈ నెల ఎండ్ అయ్యేటువంటి వరకు కూడా ఇది ఉంటుందనేటువంటిది గమనించుకోండి. సో ఓవరాల్గా విషయం ఏమిటి అంటే ధనస్సు రాశి వారికి తప్పకుండా యోగకారకమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే కుజుడు. ధనస్సు రాశి వారికి వీరు ఆంజనేయ స్వామి ఆరాధన, అదేవిధంగా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి తమలపాకుల మాల వేయడం కానీ ఆంజనేయ స్వామికి, అదేవిధంగా వడపప్పు లైక్ వడలను ఆంజనేయ స్వామికి మాలగా వేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా ధనస్సు రాశి వారి వివాహానికి సంబంధించినటువంటి అది ముందుకు వెళ్ళాలి అనుకుంటే గణపతికి గరగను సమర్పించాలి, గణపతికి చక్కగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవాలి, గణపతి హోమాలను చేసుకుంటూ ఉండాలి. మరి వైవాహిక జీవితం బాగాలేదు అని అనుకునేటువంటి వారు తప్పకుండా కూడా గణపతి ఆరాధన చేయాలి. అదేవిధంగా కుదిరితే ఎక్కడైనా చెట్లను నాటడం కానీ చెట్లకు నీరు పోయడం కానీ చేయాలి. ప్రతి బుధవారం కూడా ఆకుకూరను భుజిస్తూ ఉండాలి. ఈ యొక్క ధనస్సు రాశి వారు వీరి నోరును చాలా అదుపులో పెట్టుకోవడం అనేటువంటిది ఎంతో అవసరము ధనస్సు రాశి వారు. ఎందుకంటే వీరి నోటి మూలకంగానే వీరికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉంటవి. ఎందుకంటే వీరు కొంచెం మాస్ లాంగ్వేజ్ ఎక్కువగా యూజ్ చేస్తారు. వాడు, వీడు, అది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, తీసిపారేసినట్టుగా మనుషులను. సో అది మంచిది కాదు. వీరు ఏమిటి అంటే మీరు మీ కింద పనిచేసేటువంటి వర్కర్లను కానీ, వంట మనిషి కానీ, కార్ డ్రైవర్స్ కానీ లైక్ ఎవరైనా ప్రేమగా చూడండి, వారిని సతాయించకండి, వారి మనస్సు బాధపడేటువంటి విధంగా మీరు ఉండొద్దు. సో ధనస్సు రాశి వారికి ఇంకా వివాహానికి కానీ పారిశ్రామిక రంగంలో అభివృద్ధి కావాలి అని అనుకున్నా కూడా వీరు తప్పకుండా అధికంగా కూడా బ్లూ రిలేటెడ్ కానీ బ్లాక్ రిలేటెడ్ కానీ బట్టలను ధరించిన, కాలభైరవ స్వామికి కూష్మాండ దీపాన్ని పెట్టిన వీరికి విశేషమైనటువంటి ఫలితం లభించేటువంటి పరిస్థితి కనబడుతున్నది. కనుక ధనస్సు రాశి వారు తప్పకుండా కూడా కాలభైరవ స్వామి ఆరాధన మీకు ఎంతో మోక్షాన్ని తెచ్చిపెడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అంతే. ఓవరాల్గా ఈ ధనుస్సు రాశి వాళ్ళ గురించి వైవాహిక జీవితం కావచ్చు, సంతానం కొరకు, ఫ్యామిలీ అంతా సెట్ అయ్యేలాగా మంచి మంచి పరిహారాలు తెలియజేశారు. ధన్యవాదాలు. మహాదేవ.